ఏపీఎంపీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఇచ్చేసినటువంటి మండల అధ్యక్ష కార్యదర్శులకు మరియు కార్యవర్గ సభ్యులందరికీ నమస్కారాలు. ముఖ్య విషయం ఏంటంటే నిన్న రాత్రి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మన యొక్క పిఎంపీలపై సుమారుగా ఒక 15 నుంచి 20 మందిపై వాళ్ళు అసంఖ్య తమ్మిడి చేసి దాడి చేసినారు. అందులో భాగంగా నిజామాబాద్లో చేసిన దాడిలో ప్రతి ప్రాక్టీషనర్ దగ్గర బీపీ ఆపరేటర్, స్టెథోస్కోప్, థర్మామీటర్ కూడా తీసుకెళ్ళిండు. ఎఫ్ఆర్ఐ కూడా చేస్తామని భయభ్రాంతులు చేయడం జరిగింది. అట్టి విషయంకై మేము నిజామాబాద్ జిల్లాలో ఈరోజు ఎమర్జెన్సీ కార్యవర్గ సమావేశం పెట్టి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేటువంటి డాక్టర్ భూపత్ రెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్ గారు కలిసి వీటి యొక్క నివేదిక సమర్పించడం. ఏంటంటే టీఎంసీఎస్ వాళ్ళకు పిఎంపీ ఆర్ఎంపీలకు ఎలాంటి సంబంధం లేదు, మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు భయభ్రాంతులు చేసే అవసరం లేదని చెప్పేసి కూడా తను మాట్లాడడం జరిగింది. ఇట్టి విషయంకై రాష్ట్రంలో ఉన్న పిఎంపీ ఆర్ఎంపీలందరికీ కూడా ఒక విషయం చెప్తున్నాం. మీ అందరికీ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా టీఎంసీ వాళ్ళకు కూడా భయపడకుండా మన పరిధిలో ప్రథమ చికిత్స చేస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. మరి ఒక విషయం ఏంటంటే రాష్ట్రంలోనే అతి త్వరలో ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేసి అందరు పిఎంపీ ఆర్ఎంపీల సభని పెట్టి మన యొక్క తెలంగాణ ప్రభుత్వానికి గుర్తు చేయవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా మనకి ఏదైతే ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 6 గ్యారంటీ పథకాల్లో పిఎంపీ ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్స్ ఇస్తున్నారు, ఆ సర్టిఫికేట్ ఇచ్చే విషయం కూడా మేము రోజుకు రోజు అప్డేట్ చేస్తూ మాట్లాడుతున్నాం. అది కూడా మాట్లాడవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి సభ్యుడు కూడా భయభ్రాంతులకు గురి కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ టీఎస్ఎంసీ వాళ్ళకి భయపడద్దని చెప్పేసి మేము మా జిల్లా నుంచి హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా ఏమన్నా మీకు మమ్మల్ని తీసేయాలా, మా పిఎంపీ ఆర్ఎంపీ వ్యవస్థను తీసేయాలనుకుంటే మీకు ఉంటే కనుక ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఎంబీబీఎస్ డాక్టర్ అరేంజ్ చేయండి. మాకేదైతే జీవనోపాధి కల్పించాలనుకుంటే కనుక మీరు కల్పించిన తర్వాత చేయాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఏ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము ఈ యొక్క ఉనికిని ఆపేది లేదు. మీరు ఎట్లయితే దాడులు చేస్తున్నారో ఆ దాడికి ప్రతి దాడిగా కూడా మా పిఎంపీ ఆర్ఎంపీ సభ్యులు కూడా మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం. ఆర్ఎంపీ పిఎంపీ ఐక్యత, ఆర్ఎంపీ ఐక్యత, ఆర్ఎంపీ పిఎంపీ ఐక్యత, ఆర్ఎంపీ పిఎంపీ ఐక్యత. నా పేరు రవివర్మ, నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుని, స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఈరోజు మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఆర్ఎంపీల మీద, పిఎంపీల మీద దాడులు చేస్తూ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ బీపీ ఆపరేటర్ ఎత్తుకెళ్తూ, స్టెథోస్కోపులు ఎత్తుకెళ్తూ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయ్యా మెడికల్ కౌన్సిల్ డాక్టర్లారా, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మరి ఈ దాడులు ఎందుకోసం చేస్తున్నారు? మీ బ్రతుకు తెరువు కోసమా, మా బ్రతుకు తెరువు కోసం చేస్తున్నారా? ఒకటి అర్థమైతే లేదు. ఇంతకుముందు మెడికల్ కౌన్సిల్ వారు ఉండే, చైర్మన్ వారు ఉండే, ఎక్కడ దాడులు జరిగిన దాఖలాలు లేవు. మరి ఈ సంవత్సరమే మెడికల్ కౌన్సిల్ వారు ఆర్ఎంపీల, పిఎంపీల మీద దాడులు జరుగుతున్నారు. సరే, నాకు తెలిసి ఒకటి ప్రశ్న అడుగుతున్నాను. మీకు దమ్ముంటే ప్రతి ఒక్క విలేజ్లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని పెట్టి 24 గంటల సర్వీస్ ఇస్తూ వాళ్ళను ప్రతి ఒక్క విలేజ్లో పెట్టి 24 గంటలు సర్వీస్ ఇస్తే స్వచ్ఛందంగా వాళ్ళకి సేవలు అందిస్తే స్వచ్ఛందంగా మా ఆర్ఎంపీలు, పిఎంపీలే మేము తప్పుకుంటామని మీ చేతులెత్తి నమస్కరిస్తున్నాము. గవర్నమెంట్ కూడా నమస్కరిస్తున్నాము. ఇదే విధంగా మేము డబ్బులున్నా లేకున్నా కానీ దాదాపు ఒక 100 సంవత్సరాల చిల్లర చరిత్ర ఉండొచ్చు ఒక ఆర్ఎంపీలకు, పిఎంపీలకు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ, ఎవరికైనా కానీ ఒక ఆర్ఎంపీ నుంచి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉంటే ఎవరైనా చెప్పండి, నేను దేనికైనా త్యాగం సిద్ధపరుస్తున్నాను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మెడికల్ ఎంబీబీఎస్ కానీ, ఎండి కానీ, పీజీ కోర్సు చదివేటోళ్ళు కానీ మా దగ్గరికి వచ్చి డాక్టర్ సాబ్ మాకు ఇట్లా అయింది అంటే వాళ్ళకి డబ్బులున్నా లేకున్నా అయ్యో మీరు మెడికల్ చేస్తారా, ఉండండి పోండి అని వాళ్ళకి ఇంజక్షన్లు ఇచ్చి, ఇంటి పోయి గ్లూకోజ్లు ఇచ్చి, ఇంజక్షన్లు ఇచ్చి, ట్యాబ్లెట్స్ ఇచ్చి ఘనత మన ఆర్ఎంపీ, పిఎంపీకి ఉన్నది. ఇంకొక విషయము, మీరు నర్సింగ్ హోమ్ నడుపుతున్నారు. మరి వాళ్ళకి ఎంతమంది డూప్లికేట్ ఉన్నారో, ఒక ఎంబీబీఎస్ చేస్తున్నా చేయకున్నా కానీ అక్కడ డాక్టర్ సూపర్ స్పెషాలిటీగా చెల్లమని అవుతున్నారు. మరి ఆ దొంగలను ఎందుకు అరికడతలేరు మీరు మెడికల్ కౌన్సిలరా? మరి దాని మీద దృష్టి పెట్టండి. మేము
బతకడం కోసము, ప్రజలకు సేవ చేయడం కోసము అక్కడ వస్తే 1000 రూపాయల ఖర్చుతోటి, ఇక్కడ వస్తే 500 ఖర్చుతోటి మేము ప్రజలను కాపాడుకుంటూ వస్తున్నాము. ఊళ్ళల్లోకి వచ్చి ప్రజలు మా మీద వ్యతిరేకంగా ఉంటే మరి ఈరోజు మా దగ్గర ఆర్ఎంపీల దగ్గరికి రారు, ట్రీట్మెంట్ తీసుకోరు. మరి మీ దగ్గర వస్తే చేయబట్టందే 500 రూపాయలు అవుతున్నాయి. మీరు అక్కడ నర్సింగ్ హోమ్లను ఈరోజు నిజామాబాద్లో చూస్తే ఖలీల్వాడ్లో మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం ఎన్ని హాస్పిటల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్గా నడుస్తున్నాయి. ఆ రూల్స్ మీరు దయచేసి మీరు కరెక్ట్ చేసుకోండి. కాబట్టి ఈరోజు ఈ సభాముఖంగా మేము ఏం చేస్తున్నామంటే, మెడికల్ కౌన్సిలర్ ఈరోజు మీరు దాడి చేస్తే మీరు ఊకొంబం, మేము తిరగబడి మీ హక్కులు ఏమున్నాయో మీరు చెప్పండి, మా హక్కులు ఏమున్నాయో మేము చెప్తాము. ఈరోజు మీకు హక్కులు ఎక్కడ వచ్చినాయి మన నుంచి, మీరు ఒక ఆర్ఎంపీ క్లినిక్ వచ్చి తనిఖీ చేయాలంటే జిల్లా వైద్యాధికారిని తీసుకొచ్చి మా దగ్గర ఏమేమి ఉన్నాయి, మేము చేయని నేరాలు ఏమున్నాయి, మేము చేసిన పనులు ఏమున్నాయి, మేము చేయని పనులేమున్నాయి చూపించి మా దగ్గర రండి. స్వచ్ఛందంగా మేము క్లినిక్లు బంద్ చేసుకుంటాం ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. కాబట్టి దయచేసి మా ఆర్ఎంపీల పిఎంపీల పొట్టలు కొట్టకండి, మా పిల్లలతో జీవితాలు ఆడుకోకండి. మా ఉసురు గోస మీకు తలుగుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మేము తెలంగాణ కాపాడుకొని ఉద్యమాలు చేసి, రోడ్ల మీద ఉద్యమాలు చేసి, వంట వార్పు చేసి, వినూత్నమైన నిరసనలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ తెలంగాణ తెచ్చుకుంది పిఎంపీల ఆర్ఎంపీల పొట్ట మీద కొట్టనీకే అని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. నేను దయచేసి ఈ రోజు నిజామాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. నిజామాబాద్ జిల్లా నుంచి స్టార్ట్ అయ్యి తెలంగాణ జిల్లాల వారిగా అందరుగా ఐక్యమై పిఎంపీల ఐక్యత వర్ధిల్లాలని పిఎంపీలు అందరూ ఒకటై ఊవెత్తున లేచి నిజామాబాద్ జిల్లాలో ఫస్ట్ మీటింగ్ పెట్టి, ఆ తర్వాత హైదరాబాద్లో మీటింగ్ పెట్టి మా సత్తా ఏందో మేము చూపుతాము, మా సంగతి ఏందో మేము చూస్తామని ఈ గవర్నమెంట్కు మేము విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ శుభాభివందనలు, శుభ సాయంత్రములు. జై పిఎంపీ, పిఎంపీ ఐక్యతం, ఆర్ఎంపీల ఐక్యత. అడ్డమైన దాడులను, పిఎంపీల అడ్డమైన దాడులను